హలో వ్యూస్ అందరికీ నమస్కారం. సో ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో వచ్చేసాను. సో ఈ రోజు నుంచి మనకి ఎవ్రీ సాటర్డే ఒక టెక్నికల్ కంటెంట్తో బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. యాజ్ ఏ ఆటోమొబైల్ ఇంజనీర్ ఐ నో బిట్ అబౌట్ ఆటోమోటివ్స్. సో నాకున్న నాలెడ్జ్ని షేర్ చేసుకుంటూ అండ్ అసలు ఈ పార్ట్ ఆర్ ఈ టెక్నికల్ థింగ్ ఎందుకుంది ఒక ఆటోమొబైల్లో అని డిస్కస్ చేద్దాం. ఎవ్రీ సాటర్డే ఈజ్ అ టెక్నికల్ బ్లాగ్ డే. ఓకే, సో యా, please like, share and subscribe to the Signal Buddy for more interesting vlogs and technical content from now. Today's topic is ABS, anti-braking system. కాదు, ఇట్స్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్. చాలామంది ABS అంటే యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ అనుకుంటారు, కానీ ఇట్స్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్. సో ABS అంటే ఇట్స్ బేసిక్ ఆపరేషన్ వచ్చేసి మనం సడన్గా బ్రేక్ వేస్తే వెహికల్ ఒక వీల్ లాక్ కాకుండా ఉండటానికి చేస్తాం. మనకి చాలా యాక్సిడెంట్స్ అవుతాయి అండ్ విల్ లూజ్ స్టీరింగ్ కంట్రోల్ అండ్ stability of the vehicle. So we use ABS to prevent locking of a wheel. So మనం వీల్ లాక్ కాకుండా ఉండడానికి సడన్ బ్రేక్ వేసినప్పుడు we use ABS. That's a simple thing. A fact about ABS వచ్చేసి 1971లో ఇంపీరియల్ అనే ఒక కార్ 4-wheel ABS సిస్టమ్తో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇట్స్ 1971. ఆఫ్టర్ 30 years, ఆఫ్టర్ 40 years మనకి ఇండియన్ మార్కెట్స్లో ఇట్ ఈస్ రెగ్యులర్. ఇప్పుడు కనబడుతున్నాయి ABS. సో బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ ABS వచ్చేసి ABS సెన్సార్స్ లైక్ వీల్ స్పీడింగ్ సెన్సార్స్, ABS మాడ్యూల్, హైడ్రాలిక్స్ అండ్ పంప్స్. సో బేసిక్గా ABS మాడ్యూల్ అంటే ఇట్స్ అన్ ECU, ఎలక్ట్రానిక్ కంప్యూటర్ సెన్సార్ ఆర్ కంప్యూటర్ యూనిట్, క్యాలిక్యులేట్ చేస్తుంది. సో బేసిక్గా వర్కింగ్ ఆఫ్ ABS ఎలా ఉంటుంది అంటే 4 wheelsలో 4 సెన్సార్స్ ఉంటాయి. అవి మనకి స్పీడ్ మానిటరింగ్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఒకవేళ సడన్ బ్రేక్ వేస్తే మనకి ఒక వీల్ లాక్ అయిపోయింది అనుకోండి. సో ఆ సెన్సార్ దాన్ని చూసి ఆ సెన్సార్ దాన్ని క్యాలిక్యులేట్ చేసి దాన్ని ECUకి పంపిస్తుంది, ABS ECU. దట్ క్యాలిక్యులేట్స్ అండ్ దట్ లాక్ కాకుండా ఆ వీల్ని బ్రేక్ ఫోర్స్ తగ్గిస్తుంది. సో 4 wheels ఒకే స్పీడ్లో వెళ్ళేటట్టు చూసుకుంటుంది. సో మనకి స్కిడ్డింగ్ కానీ బ్యాలెన్స్ కోల్పోవడం కానీ స్టీరబిలిటీ ఉండకపోవడం కానీ ఉండదు. సో ABS helps in maintaining the stability and steerability of the car అని చెప్పుకోవచ్చు. వర్కింగ్ వచ్చేసి ఇట్స్ సింపుల్. మనకి చెప్పినట్టుగా వీల్స్లో సెన్సార్స్ ఉంటాయి. 4 wheelsలో 4 సెన్సార్స్ పెడతారు. సో ఈ 4 సెన్సార్స్ విల్ బి కనెక్టెడ్ టు ది ABS మాడ్యూల్ ఆర్ ECU ఆఫ్ ది ABS. సో క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాయి. ఒకవేళ ఒక వీల్ స్పీడ్ తగ్గింది అనుకుంటే మిగతా 3 wheelsతో పోలిస్తే దాని బ్రేకింగ్ ఫోర్స్ని తగ్గించడం వల్ల ఏం చేస్తారంటే 4 wheelsని ఒకే స్పీడ్ని మెయింటైన్ చేస్తారు. సో మనకి కార్ స్ట్రైట్గా వెళ్తుంది. మీరు చాలా దగ్గర చూసినట్టయితే కార్ ఒకేసారి బ్రేక్ వేస్తే ఇలా స్కిడ్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ బికాజ్ ఆఫ్ ఆ కార్లో ABS లేకపోవటం. సో ABS లేకపోవటం వల్ల ఒక వీల్ లాక్ అవటం వల్ల జస్ట్ ఇట్ స్కిడ్స్. దట్స్ ద సింపుల్ థింగ్. సో ఇట్ ప్రివెంట్స్ ఫ్రమ్ స్కిడింగ్. అండ్ అడ్వాంటేజ్ ఆఫ్ ABSకి వచ్చినట్టయితే అది స్టీరబిలిటీ అండ్ స్టెబిలిటీ ఆఫ్ ది కార్ ఆర్ బైక్ని మెయింటైన్ చేస్తుంది. అండ్ ద సెకండ్ థింగ్ వచ్చేసి బ్రేకింగ్ డిస్టెన్స్ని తగ్గిస్తుంది. బ్రేకింగ్ డిస్టెన్స్ అంటే ఇట్స్ లైక్ సింపుల్ టర్మ్. ఏంటి అంటే ఒక బ్రేక్ యూజ్ చేసిన పాయింట్ నుంచి కార్ ఆగే వరకు ఇస్ బ్రేకింగ్ డిస్టెన్స్. సో ఇట్ రెడ్యూసెస్ ద డిస్టెన్స్. లైక్ ఇట్ హెల్ప్స్. అంటే ఇప్పుడు మనకి బ్రేకింగ్ డిస్టెన్స్ ఎంత తక్కువ ఉంటే మనం అంత తొందరగా ఆగిపోతుంది కారు. సో 10%, లైక్ మినిమమ్ ఆఫ్ 10% తగ్గిస్తుంది డిస్టెన్స్ని. అండ్ ఇట్స్ ఎస్పెషల్లీ హెల్ప్ఫుల్ ఇన్ వెట్ కండిషన్స్. వెట్ సర్ఫేసెస్లో అయితే ఇంకా చాలాసార్లు చూసుంటాం బ్రేక్ ఇస్తే స్కిడ్ అవుతూ ఉంటుంది కారు. అది కాకుండా చూడటానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ABS. అండ్ డిసడ్వాంటేజ్ వచ్చేసి ఇట్స్ ఎ బిట్ కాస్ట్లియర్ దాన్ ద నాన్ ABS వర్షన్. సో మనం చూసే ఉంటాము బైక్స్లో ABS అండ్ నాన్ ABS అని వస్తుంది. బెటర్ గో ఫర్ అసలు ABS తీసుకోవాలంటే యూ షుడ్ టేక్ ABS. చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ABS. ఇట్స్ లైక్ 10,000 to 15,000 ఎక్కువ ఉంటుంది. సో ప్లీజ్ గో ఫర్ ABS వర్షన్ ఆఫ్ ఎ బైక్. సో ఇంకోటి ఏంటి అంటే ABSలో సింగిల్ ఛానల్ అండ్ డబుల్ ఛానల్, డ్యూయల్ ఛానల్ ABS అని ఉంటుంది. సింగిల్ ఛానల్ ABS అంటే లైక్ ఫ్రంట్ వీల్కి ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఇట్ హెల్ప్స్. ఇట్ ఈస్ బెటర్ దాన్ నాన్ ABS వర్షన్. కానీ ప్లీజ్ గో ఫర్ లైక్ డ్యూయల్ ఛానల్ ABS విచ్ హెల్ప్స్ ఇన్ సో అదర్ వేస్. లైక్ ఇప్పుడు మనం సింగిల్ ఛానల్ ABS తీసుకుంటే ముందు వీల్ మనకి కంట్రోల్ ఉంటుంది కానీ వెనక వీల్ ఉండదు. సో వెనక వీల్ లాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి బైక్ ఇలా స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అదే 2 wheelsకి ABS ఉంటే స్ట్రేట్గా అవుతుంది బైక్. చూస్ ABS మోడల్స్ అండ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు హ్యావ్ ABS ఇన్ అవర్ vehicles. Thank you for watching.
and please do comment. So please do like, share and subscribe to Ruthik Nalbari for more interesting vlogs, and please do comment any improvements నేను ఇంప్రూవ్ చేసుకోవాలా, మీకు ఏమైనా టాపిక్ కావాలా అని ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ DM me on Instagram. This is my Instagram ID. Thank you.